హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో చూసారు కదా, హైదరాబాద్ వచ్చినాము మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి అని చెప్పినా కదా. మార్నింగే లేచిన, ఏ ఊరికన్నా వెళ్తే అంటే మన ఇంట్లో మనం డైలీ లేచే టైం కాకుండా కొంచెం ముందే మెలకు వస్తుంటుంది. ఇంకొవ్వరు లేవలేదు, లేచి బయటకు వచ్చిన. నైట్ వచ్చినాం కాబట్టి బయటకు వచ్చి కొంచెం వ్యూ అంతా చూస్తున్నా. మార్నింగ్ బాగుంది అసలు. అట్లా లేచి చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఫుల్ టైర్డ్ అయినాము, నా మొహంలోనే కనిపిస్తుంది కదా ఎంత టైర్డ్ అయినాము అనేది. అయినా కూడా పడుకున్నా, మంచిగా నిద్ర పట్టింది. కాకపోతే మార్నింగ్ తొందరగా మెలకు వచ్చింది. అంటే తొందరగా ఏం కాదు, 6 అయిపోయింది. కాకపోతే మా వాళ్ళు ఎవరు లేవలేదు. ఇంకా లేచి అట్లా అంతా చూస్తున్నా ఊరికినే. ఎన్ని గంటల పండుకుర్రా? 1:30. అప్పుడు దాకా ఏం చేసిందా? మనిషికి నాకు నిద్ర వస్తలేదు, ఏదో ఒకటి చెప్పు అంటాడు. ఏదో ఒక సోది మీన్స్ ఎట్లా పడుకుని మళ్ళీ ఫైనల్ గా అంటే పడుకున్నా. నువ్వు వండుకుంటే నాకు భయం అవుతుంది. నువ్వు ఒక్కడే ఉంటా అంటాడు. వీళ్ళందరూ మనుషులు గారంటున్నా. అంటే నిద్ర పోనాలి ఒక్కనే ఏమో అన్నాడు. వీడియోస్ గురించా గుర్తొచ్చిందా? నన్ను ఏమంటారు, బిడ్డలా ఏమో అంటారు. నువ్వు పిన్ని మా అమ్మ బిడ్డలు అన్నికి ఏం అవసరం లేదు, మీ ఇద్దరు బట్టలు దారంటున్నాడు. అది ఒక పొడు. వీళ్ళు ఎంతసేపు నాకు తెలుసా కామెడీ చూసి. కాబట్టి టెంపుల్ వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటూనే 12 అయిపోయింది. ఇంకా హడావుడిగా రెడీ అయ్యి ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము. ఎందుకంటే చాలా ఫాస్ట్ వెళ్తున్నాము, టైం లేదు. 12:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. సో అందుకే హడావుడి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలంట, తర్వాతనే టెంపుల్ లోపలికి. ఇంకా మనం నిమిషాంబిక టెంపుల్ అంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు కదా, బాగా ట్రెండ్ అవుతుంది ఈ టెంపుల్. నిమిషంలో మన కోరిక నెరవేరుతుంది అని అక్కడ నమ్మకము. అయితే మనం యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అయ్యగారు చెప్తుంది, నిన్నాను పంతులు గారు చెప్తున్నారు, ఫస్ట్ ఒక 16 ప్రదక్షిణాలు చేసి మన కోరిక కోరుకున్న తర్వాత మన కోరిక నెరవేరిన వెంటనే మళ్ళీ మనం వచ్చి మొక్కు చెల్లించుకొని కొబ్బరికాయ కొట్టి 108 ప్రదక్షిణాలు చేసి మొక్కును అప్పచెప్పాలి. అది ప్రాసెస్ అనమాట. ఇంకా మేము 16 ప్రదక్షిణాలు చేసే టైం కూడా మాకు లేకుండే, 8 ఏమో చేసినాము హడావుడిగా.
ఇంకా కొంచెం ప్రదక్షిణాల దగ్గర అంత హడావుడిగా చేస్తే ఏముంటుంది, అంత హడావుడిగా అయిపోయింది. అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు కానీ వెళ్ళి దేవుడిని మంచిగా చూసి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చేసినాము. ఇంకా మా రిలేటివ్స్ అక్క వాళ్ళు వీళ్ళు మేము కలిసి వద్దాం అనుకున్నాం యాక్చువల్గా. కాకపోతే మేము రామేమో అనుకొని వాళ్ళు వేరే పని మీద వెళ్ళారు. ఇంకా తర్వాత మేము వచ్చినామని తెలియంగానే ఎమ్మటే వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంకా అందరం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. టెంపుల్ కూడా క్లోజ్ చేసిరు. మధ్యాహ్నం టైంలో టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా, 12:30కి క్లోజ్ చేసిరు. ఆరగింపు సేవ సంథింగ్ ఏదో అన్నారు, ఆ టైం క్లోజ్ చేసేసారు. ఇంకా మేము బొట్లు పెట్టుకొని ఒక 2 సెల్ఫీలు దిగి 2 ఫోటోలు దిగి నెక్స్ట్ ఇంకా కొంచెం షాపింగ్ చేద్దాం ఏమైనా పిల్లలకి. మా సిమ్మి ఊకే అడుగుతుంటే ఏమైనా కొందామని వెళ్ళినాం. కాకపోతే టూ మచ్ రేట్లు అండి, ఏం కొందామన్నా కూడా ఇంకా వద్దులే అనేసి వదిలేసి వెళ్ళిపోయినాము. ఇలా మచ్చు వచ్చినాయి, ఇవి బాగున్నాయి, చాలా వచ్చినాయి. గ్యాస్ ఉంది, స్టవ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొనుక్కో. సిలిండరు ప్లాస్టిక్ అవన్నీ रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ తక్కువనే చెప్పినా ఒకటే రెడీ చెప్పినా గిరాకీ ఉందని నీకు ఎక్కువ చెప్పలేదు. ఎక్కువ చెప్పి తక్కువ అంత టైం లేదు. ఒకటే రెడీ చెప్పినా. అన్ని బొమ్మలు చూసి లాస్ట్కి ఏం కొనకుండా వచ్చినాము. ఆ రేట్లు చూస్తే మాకు కొనాలి అనిపించలేదు, అంత స్టాండర్డ్గా కూడా లేవు బొమ్మలు. ఇంకా నెక్స్ట్ చెప్పిన కదా ఈ అక్క వాళ్ళు ఇక్కడనే నిమిషంబిక టెంపుల్కి దగ్గరలోనే వాళ్ళ హౌస్ బై చేసిరంట. వెళ్దాం రండి చూద్దామంటే వాళ్ళతో కలిసి వెళ్ళినాము. వాళ్ళ ఇల్లు ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. పోయి కాసేపు కూర్చొని ఇల్లు చూసి కొన్ని వాటర్ తాగి వచ్చేసినాము. ఇంకా ఫస్ట్ టైం మేము వెళ్ళినామనేసి మా అందరికీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చింది అక్క. తిన్నాము, తిని కాసేపు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము.